ఏఎం న్యూస్కి స్వాగతం. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో వరుస దొంగతనాలు జరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అసలు పోలీసులు నైట్ డ్యూటీ చేస్తున్నారా లేదా అని స్థానిక పట్టణ ప్రజలు వాపోతున్నారు. గత 3 రోజుల కిందట కొంగలవీడు రోడ్డులోని ఆర్మీ జవాన్ ఇంట్లో దొంగతనం జరిగింది. అదేవిధంగా గత రాత్రి వైఎస్ఆర్ సెంటర్లోని ఒక బేకరీ మరియు ఒక కిరాణా కొట్టులో దొంగతనాలు జరిగినా పోలీస్ శాఖ వారు పట్టుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, మండలంలో పలు చోట్ల దొంగతనాలు జరుగుతున్నా పోలీసు వారు ఒక్క దొంగను కూడా పట్టుకోలేని స్థితిలో గిద్దలూరు పోలీసు అధికారులు ఉన్నారని పట్టణ ప్రజలు భయభ్రాంతులు చెందుతున్నారు. గతంలో పోలీసు వారు గిద్దలూరు పట్టణంలోని మెయిన్ సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ ఆ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అనేది పోలీస్ శాఖ వారికే తెలియాలని, ఇప్పటికైనా పోలీస్ శాఖ వారు పట్టణంలో గట్టి నిఘా ఏర్పాటు చేయాలని గిద్దలూరు మండల ప్రజలు కోరుతున్నారు. కంప్లైంట్ 1:30 అట్లా ఇచ్చిందన్న. చెప్తాను ఏమి అట్లా అని చెప్తామని రిపోర్ట్ రాసుకెళ్లారు. ఇంకా ఒక వారం 20,000 తీసుకెళ్లారు. ఇంకా ఒక వారం అవుతుందని చెప్పారు. 20,000 అమౌంట్ 20,000 తీసుకెళ్లారు. ఒక 5-6 కేజీలు మిక్చర్లు అవి ఇవన్నీ తినే ఐటాలు తీసుకెళ్లారు. నా గిద్దలూరు ఓయో సర్కిల్లో షాప్ 3 గణపతి ఆర్ట్ చిప్స్ అనే షాపులో నైట్ 10-10:20కి షాప్ మూసి వెళ్ళాము. ఉదయం 8 గంటలకు వచ్చి షాప్ తీసి చూస్తే డబ్బులు 20,000 లేదు. మళ్ళీ షాపులో మిక్చర్లు అవి ఇవన్నీ ఒక 5-6 కేజీలు తీసుకున్నారు. మళ్ళీ వచ్చిన రావట్లే రిటర్న్ ఎట్లా ఎక్కి వచ్చారో అట్లే దొంగతనంగా తీసి వెళ్ళిపోయారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు ఆక్షన్ తీస్తానని చెప్పినారు. రిపోర్ట్ అని రాసుకెళ్లారు. ఏం చేస్తారని తెలియదునా.
ఇంకా ఒక వారం అవుతుందని రిపోర్ట్ చెప్పినారు.